కరీంనగర్ అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో 4000 ఇళ్లకు నిరంతరాయంగా 24 గంటల పాటు నీళ్లు అందించడం గర్వకారణమన్నారు. కరీంనగర్ సిటీ మొత్తానికి 24 గంటల పాటు తాగునీళ్లు అందించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి సాయం చేయాలని కోరారు. కరీంనగర్లో డంపింగ్ యార్డు సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్నారు. స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే కొట్లాడి సాధించినట్టు చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయం, అలాగే కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ సర్క్యూట్లో చేర్చి అభివృద్ధి చేస్తామన్నారు. సిరిసిల్ల, వంగర ప్రాంతాల్లో నవోదయ స్కూల్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఉదయమే ఒక పార్కు, దాంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్, దాంతో పాటు 24 గంటల నీటి సరఫరా. మీకు తెలుగు రాష్ట్రాల వారు ఈ సౌత్ లో ఎక్కడ కూడా, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎక్కడ కూడా 4000 కనెక్షన్స్, 24 అవర్స్ వాటర్ కనెక్షన్ ఈ సౌత్ లో ఎక్కలేదు. మొట్టమొదటిసారి స్మార్ట్ సిటీలో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కరీంనగర్లో స్మార్ట్ సిటీ పేరు మీద 4000 కనెక్షన్ ఇస్తున్నట్టు నిజంగా వేములవాడ దేవస్థానాన్ని స్మార్ట్ మన ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, కరీంనగర్ ఎల్ఎండిని కూడా టూరిజం రామాయణ సర్క్యూట్ కింద టూరిజం కింద పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది.